ప్రభు నామం పేరిట మీ అందరికీ నా వందనములు. దేవుని దైవ లేఖనంలోని జ్ఞాని అయిన సొలొమోన్ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనములో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. దేవుని యొక్క కృపచేత దేవునికి మాపై కనుదృష్టించి ఆయన పరిచర్యకు వాడుకొనుటకు గల కారణం దేవుని లేఖనం ఇలాగూ మాట్లాడుచున్నది. నీతిమంతుని సంతానం విడవబడుట గాని, వారి బిడ్డలు భిక్షమెత్తుట గాని చూడరని వాక్యము సెలవిచ్చిన రీతిగా మా అత్తగారు మామగారైనటువంటి దైవ సేవకులు బ్రదర్ ఏలియా గారు, వైద్య సేవ చేయుచున్న డాక్టర్ సుశీలమ్మ గారి యొక్క సేవ ప్రార్థన ఫలితమే వారి అల్లుడనైన నేను, బ్రదర్ ఎస్ శామ్యూల్ ప్రియా భరత్ అను నేను అన్య కుటుంబములో జన్మించి నా వివాహము ద్వారా క్రైస్తవునిగా మార్చబడి రక్షణ పొందుకుని 2003వ సంవత్సరములో పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుని ప్రార్థనా మందిరం అనేటువంటి పరిచర్యను మేము కొనసాగించుచున్నాం. మా కన్నీటి ప్రార్థనా ఫలితమైన ప్రభు యొక్క వాగ్దాన పుత్రుడు మాస్టర్ శామ్యూల్ ఎలైజా భరత్ గర్భములో ఉన్నప్పుడే దేవుని యొక్క పరిచర్యకు మేము ప్రతిష్ఠించున్నాం. ఆ బిడ్డను అనేక ప్రదేశాల్లో దేవుని యొక్క జ్ఞానమిచ్చి దేవుని పరిచర్యకు వాడుకొనుచున్న దేవునికే మహిమ కలుగునుగాక. ఈ వర్తమానము మీ కుటుంబములకు, మీ పిల్లలకు, మీ సంఘములకు ఆత్మీయ ఆశీర్వాద మేలులు కలగాలని కోరుతూ ఈ సీడీని మీకు సమర్పించుచున్నాం. దేవుడు ఈ వర్తమానమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభువా. మీ కృప చేత ఈ భూలోకములో మీ పరిచర్య చేయడానికి మా కుటుంబమును పిలిచిన దేవా మీకు స్తోత్రం. మాకిచ్చినటువంటి కుమారుని శామ్యూల్ ఎలైజా భరత్ను మీ పరిచర్యలో వాడుకొనుచున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయించున్నాం. ఈ వర్తమానము వినుచున్న ప్రతి కుటుంబములో వారి బిడ్డలు కూడా మా బిడ్డ వలె దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఈ లోకములో వస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి ఆ బిడ్డలు కాపాడబడి ఆత్మీయ మేలులు, ఆత్మీయ వరాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకున్నటకు మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి మీరే మహిమ పొందమని, చిన్న బిడ్డను దీవించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడమైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మేము వాక్యాన్ని ధ్యానించుకుని చుంట్లో సహాయం చేయమని అడుచున్నాను ప్రభా. మీరే మీ యొక్క ఆత్మశక్తితో దర్శించమని అడుచున్నాను ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని అడుచున్నాను ప్రభా. మీ యొక్క ఆత్మ బలాన్ని కుమ్మరించమని అడుచున్నాను ప్రభా. నేను మాట్లాడకూడదు ప్రభా, మీరే మాట్లాడమని అడుచున్నాను ప్రభా. నేను బాలున్న ప్రభా, నా యొక్క జ్ఞానం సరిపోదు ప్రభా. మీ యొక్క పరలోక జ్ఞానంతో దర్శించమని అడుచున్నాను ప్రభా. మీ యొక్క పరలోకపు శక్తితో దర్శించమని అడుచున్నాను ప్రభా. మీరే మాట్లాడమని, మాకందరికీ కావాల్సిన వర్తమానము దయచేయమని యేసు నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్. మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా నా యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా పేరు ఎస్ శామ్యూల్ ఎలిజా భరత్. నేను 5th క్లాస్ సెయింట్ ఆన్ స్కూల్ రాజమండ్రిలో చదువుకుంటున్నాను. నా యొక్క పుట్టుక గురించి మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చాలా సంవత్సరాలు నా యొక్క తల్లిదండ్రులకి బిడ్డలు లేరు. బిడ్డలు లేనప్పుడు
వైద్యులందరూ చెప్పారు మీకు బిడ్డలు పుట్టరని. నా యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశారు, ప్రభువా నీవు మాకు ఆ బిడ్డని ఇస్తే తిరిగి మీకు ఆ బిడ్డని ఇచ్చేస్తామని విజ్ఞాపన చేశారు. విజ్ఞాపన చేసినప్పుడు నన్ను నా యొక్క తల్లిదండ్రులకి నన్ను అనుగ్రహించారు. సాధారణంగా లోకమంతా చెప్తుంది 8వ నెలలో పుట్టిన బిడ్డలు బ్రతకరని. కానీ నేను 8వ నెలలో పుట్టానండి. 8వ నెలలో పుట్టినప్పుడు వైద్యులందరూ చెప్పారు ఈ యొక్క బిడ్డ బ్రతకడని. సమయం ఇచ్చేశారు. 24 గంటల్లో చనిపోతాడన్నారు, 48 గంటల్లో చనిపోతాడన్నారు, 75 గంటల్లో చనిపోతాడన్నారు. జరగలేదు. అయితే వైద్యులందరూ చెప్పారు ఒకవేళ మీరు చేస్తున్న ప్రార్థన బట్టి ప్రభు ఒకవేళ మీ ప్రార్థనలు విని ఈ యొక్క బిడ్డను బ్రతికించచ్చేమో గాని 2 కాళ్ళు రావన్నారండి. మళ్ళీ నా యొక్క తల్లిదండ్రులు దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశారు, ప్రభువా నీ యొక్క సేవ చేయాలంటే 2 కాళ్ళు అవసరమని చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. వైద్యులు చెప్పిన రీతిగానే నేను చాలా సంవత్సరాలు నడవలేదండి. ఒకరోజు నేను లేచి నడిచాను. అప్పుడు నా యొక్క తల్లిదండ్రులు నన్ను దేవుని యొక్క సేవకి సమర్పించారు. అలాగే నన్ను నేను కూడా దేవుని యొక్క సేవకి జీవితాంతం మరణ పర్యంతం కూడా దేవుని యొక్క సేవ చేయాలనే తీర్మానం నేను కూడా చేసుకున్నాను. కాబట్టి మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. అదే రీతిగా టీవీలో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పోగో జెటెక్స్ చిన్న పిల్లలందరూ చూసి వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను కూడా చిన్నప్పుడు చూసేవాడిని. నేను సేవ ప్రారంభించినప్పటి నుండి నేను తీర్మానం చేసుకున్నాను ఆ ఛానల్స్ చూడకూడదని. అప్పుడు తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు వరకు కూడా ఇక ఛానల్స్ ని నేను చూడలేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి 4వ సంవత్సరం నుండి నేను వాక్య పరిచర్య చేయుచున్నాను. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రభు నన్ను పబ్లిక్ మీటింగ్స్ లో నన్ను వాడుకుంటున్నారు. అదే రీతిగా మా ఇంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, అప్పుడే ఏదైనా పని చేసుకోవాలండి. ఆ 2 లేకపోతే నాకు టిఫిన్ ఉండదండి. అలాగే ప్రతిరోజు ఉదయము రాత్రి కూడా కుటుంబ ప్రార్థన ఉంటది, ఫ్యామిలీ ప్రేయర్ ఉంటది. ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ లో కూడా ఆ యొక్క ఉదయం అయితే ఆ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ అవ్వాలి, నేను స్కూల్కి వెళ్ళాలి. నా యొక్క తల్లిదండ్రులు నన్ను దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచుతారు. ఎందుకంటే వారు పెట్టే క్రమశిక్షణకి ఎవరు ఉండలేరండి. అంతగా క్రమశిక్షణ పెడతారు, కానీ అది నా మంచి గురించే. ఈ రోజు నేను ఇలా వాక్య పరిచర్య చేయించున్నానంటే నా యొక్క తల్లిదండ్రులే కారణం. అదే రీతిగా నా యొక్క స్కూల్లో కూడా ఎప్పుడు 96% తో పాస్ అవుతాను. బాగా చదువుకోవడానికి కూడా ప్రభు నాకు ఆ యొక్క కృపను దయచేశారు. మేము రాజమండ్రిలో ప్రేయర్ హౌస్ అనే మందిరాన్ని ప్రారంభించాం. ఆ యొక్క మందిరం ప్రారంభించినప్పుడు ఇక్కడ చిన్న మచ్చ వచ్చిందండి. ఆ యొక్క మచ్చ వచ్చినప్పుడు మేము వైద్యులకు చూపించాం. వైద్యులందరూ చెప్పారు ఈ యొక్క వ్యాధి పేరు ఇంగ్లీష్ లో విటిలిగో, తెలుగులో బొల్లి అని. నా యొక్క తల్లిదండ్రులు నేను దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశాం, ప్రభువా ఈ యొక్క మచ్చ వచ్చిందంటే కేవలం నీ యొక్క మహిమ గురించి. నేను కూడా నా యొక్క తల్లిదండ్రులకు చెప్పేవాడినండి, ఒక రోజు ఈ యొక్క మచ్చ ఉండదు అని చెప్పేవాడిని. ఇక్కడ వరకు వచ్చిందండి. ఈ యొక్క మచ్చ మొత్తం బాడీ అంతా వచ్చేస్తుంది అన్నారు. ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ తగ్గిందండి. ప్రభు ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు నా యొక్క జీవితంలో చేశారు. అదే రీతిగా ఎన్నో కార్యాలు ప్రభు నా యొక్క జీవితంలో చేసినందుకు నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ యొక్క నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మీ యొక్క పాదాలు తెచ్చేయడానికి సమయం ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు ప్రభా. మేము వాక్యాన్ని ధ్యానించుకుని సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి వారి గృహంలో స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ప్రభా. వారి ఉద్యోగంలో, వారి యొక్క సమాజంలో, వారి యొక్క సంఘంలో, వారి యొక్క కుటుంబంలో ఆ యొక్క సిలువను తెచ్చుకోవాలన్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. మాట్లాడేది నేను కాదు ప్రభా, మీరే మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. మీ యొక్క ఆత్మ
శక్తితో దర్శించమని అడిచినాడు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తితో దర్శించమని అడిచినాడు ప్రభా. నేను మాట్లాడకూడదు ప్రభా, మీరే మాట్లాడమని అడిచినాడు ప్రభా. మీ యొక్క ఆత్మ బలముతో దర్శించి కాపాడమని, మీ యొక్క పరలోక జ్ఞానముతో దర్శించమని యేసు నామములో అడిచినాం తండ్రి. ఆమేన్. ఈ రోజు మనం ధ్యానించుకోబోయే అంశం స్వస్థత అనే అంశం మీద ధ్యానించుకుందాం. ఎందుకంటే బైబిల్లో శిలువ ద్వారా చాలా స్వస్థతలు జరిగాయి. శిలువ చాలా ప్రాముఖ్యమైనది. మిరకల్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద క్రాస్. శిలువని ఎప్పుడైతే మన యొక్క జీవితంలోకి తెచ్చుకున్నామో స్వస్థతలు జరుగుతాయి. మొదటిగా మనం చూసినట్లయితే ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క ఫరో ఇశ్రాయేలీల్ని బాధ పెడుచున్నట్లుగా చూస్తున్నాం. వెట్టి చాకరీ చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క వెట్టి చాకరీలో నుండి ఆనాడు ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. దాని తర్వాత జరిగింది అంతా మీకు తెలిసిన విషయమే. ఆనాడు చివరి తెగులు ఆ యొక్క సంహార దూత ఐగుప్తులో వస్తున్నప్పుడు పస్కా పండుగ, ఆ యొక్క పస్కా పండుగ చేస్తున్నప్పుడు మనం చూసినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధ నిలువు కమ్ముల మీద పై కమ్మి మీదను చల్లి ఆనాడు మోషేకి తండ్రి అయిన యెహోవా చెప్పారు, ఒక గొర్రె పిల్లను వధించి ఆ యొక్క డోర్ పోస్ట్ మీద ఆ యొక్క రక్తం స్ప్రింకిల్ చేయమని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క రక్తాన్ని ఎవరు ఇంటి మీద అయితే, ఎవరు తలుపు మీద అయితే ఆ యొక్క రక్తం ఉందో ఆ యొక్క రక్తాన్ని చూసి సంహార దూత దాటి వెళ్ళిపోతుందని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీలందరూ కూడా ఒక గొర్రె పిల్లను చంపి ఆ యొక్క డోర్ పోస్ట్ మీద ఆ యొక్క రక్తాన్ని స్ప్రింకిల్ చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ముందు ముందు వచనాల్లో మనం చదువుకుందాం. అదే 12వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తము చూసి మిమ్మును నశింప చేయక దాటిపోయేదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. అయితే ఆనాడు తండ్రి అయిన యెహోవా చెప్పుచున్నట్లుగా చూస్తున్నాం. మీరున్న ఇండ్ల మీద ఆ యొక్క రక్తం, ఆ యొక్క సంహార దూత ఆ యొక్క రక్తాన్ని చూసి మీ యొక్క ఇళ్లని దాటి వెళ్లిపోద్ది. ఎవరి ఇంటి మీద అయితే రక్తం ఉండదో అందులోకి ఆ యొక్క సంహార దూత ప్రవేశిస్తుంది. ఎందుకంటే ముందు ముందు వచనాల్లో వ్రాయబడి ఉంది, ఆ యొక్క సంహార దూత మీ యొక్క రక్తం చూసి ఆ యొక్క సంహార దూతను నేను చొరబడినివ్వను. ఎందుకంటే సంహార దూత అనగా ఈ యొక్క లోకంలో ఉన్న సైతాన్. ఈ రోజుల్లో సైతాన్ ఒక సంహార దూత వల్ల అది వస్తుంది. కానీ మనం క్రీస్తు రక్తం కింద ఎప్పుడైతే ఉన్నామో, శిలువ ఎప్పుడైతే ఉందో, ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. ఆ యొక్క సంహార దూత నుండి మనకు విడుదల అనుగ్రహించబడుతుంది. ఆ యొక్క సంహార దూత నుండి మనకు కాపుదల అనుగ్రహించబడుతుంది శిలువ ఎప్పుడైతే ఉందో. ఎందుకంటే అడ్డము నిలువ, ఆ యొక్క డోర్ పోస్ట్ అడ్డము నిలువ అంటే శిలువకి గుర్తు. శిలువ అక్కడే ప్రకటించబడినట్లుగా చూస్తున్నాం. శిలువను గూర్చిన వార్త పాత నిబంధన కాలంలోనే ప్రకటించబడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆనాడు ఎప్పుడైతే ఆ యొక్క శిలువను చూసిందో, ఆ యొక్క కలువరి శిలువను చూసి ఆ యొక్క సంహార దూత దాటి వెళ్లిపోద్ది. ఈ రోజుల్లో అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగదు అని సంహార దూత వలె తిరుగుచున్నాడు. ఆ యొక్క సంహార దూత నుండి రక్షణ కావాలంటే, సైతాను శ్రమల నుండి రక్షణ కావాలంటే, చీకటి శక్తుల నుండి రక్షణ కావాలంటే ఏం చేయాలండి? శిలువ ఉండాలి మన యొక్క జీవితంలో. మన యొక్క జీవితంలో, మన యొక్క కుటుంబంలో, మనం చేస్తున్న ఉద్యోగంలో, మనం చేస్తున్న వృత్తిలో ఎప్పుడైతే శిలువ ఉందో, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తం కింద ఎప్పుడైతే మనం ఉన్నామో, సంహార దూత భయపడతాడు. అమ్మో, వారి రక్తం కింద ఉన్నారు, వారి క్రీస్తు బిడ్డలు, వారి యొక్క జీవితంలో శిలువ ఉంది, వారి యొక్క కుటుంబంలో శిలువ ఉంది. కాబట్టి నేను వారి యొక్క కుటుంబాన్ని ముట్టకూడదు, నేను వారి ఇంట్లో చొరబడకూడదు అని సంహార దూత మనల్ని చూసి భయపడాలంటే ఏం కావాలండి? ఆ యొక్క క్రీస్తు యొక్క రక్తం కింద మనం ఉండాలి. మనం చూసినట్లయితే 23వ వచనం మనం చదువుకుందాం. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయును. ద్వారబంధపు పైకొమ్మ మీద 2 నిలువు కొమ్మల మీద ఉన్న రక్తము చూచి యెహోవా తలుపులను దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి
సంహారకుని సొరబడి నేను. ఆనాడు తండ్రి అయిన యెహోవా చెప్పుచున్నట్లుగా చూస్తున్నాం. సంహారకుడు ఈ రోజుల్లో ఆ యొక్క సంహార దూత మన ఇళ్ల మీద నుంచి దాటి వెళ్ళిపోతుంది. మనల్ని చూసి సంహార దూత భయపడాలంటే మన యొక్క కుటుంబం, మన యొక్క ఉద్యోగం, మన యొక్క వ్యక్తిగత జీవితం క్రీస్తు యొక్క రక్తం కింద ఉండాలి. ఆ యొక్క కల్వరి సిలువ మన యొక్క కుటుంబంలో ఎప్పుడైతే ఉందో ప్రభు నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలీయులకి స్వస్థత వచ్చినట్లుగా చూస్తున్నాం, మరణం నుండి స్వస్థత వచ్చినట్లుగా చూస్తున్నాం. ఐగుప్తీయుల ఇంటిలో ఏడుపు, ఈ యొక్క ఇశ్రాయేలీయుల ఇంట్లో సంతోషం అన్నట్లుగా చూస్తున్నాం, స్వస్థత ఉన్నట్లుగా చూస్తున్నాం. ఐగుప్తీ ఇళ్లలో మరణాలు, అయితే ఇశ్రాయేలీయుల ఇంట్లో మాత్రం స్వస్థత వచ్చినట్లుగా చూస్తున్నాం. మనకి స్వస్థత కావాలంటే, మనకి స్వస్థత చేకూరాలంటే ఏం కావాలండి? క్రీస్తు యొక్క సిలువ మన యొక్క జీవితంలో అవసరం. ఎన్నో ప్రాముఖ్యమైన స్వస్థతలు ఈ యొక్క సిలువ ద్వారా జరిగినాయి. ఈ రోజులో మన యొక్క కుటుంబంలో అస్వస్థత ఉందంటే, మన యొక్క కుటుంబంలో వ్యాధి ఉందంటే, క్రైస్తవ సంఘాల్లో వ్యాధి ఉందంటే, క్రైస్తవ సమాజంలో వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే కారణం ఏంటండి? సిలువ లేదు. సిలువ ఎప్పుడైతే మన యొక్క హృదయాల్లోకి తెచ్చుకుంటామో, సిలువ ఎప్పుడైతే మన యొక్క జీవితంలోకి తెచ్చుకుంటామో, ప్రభు నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు. ఆ యొక్క సిలువని, ఆ యొక్క రక్తం కింద మనం ఎప్పుడైతే ఉన్నామో, క్రీస్తు రక్తం మనల్ని కాపుదలగా ఉంచుతుంది. 24వ వచనం మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీన్ని కట్టడగా అనుసరింపవలను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీనిని ఆచరింపవలను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటి మేము అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి అన్నాడు. ఆ యొక్క పస్కా బలి చేసినట్లుగా చూస్తున్నాం. అక్కడ పస్కా పండుగ ఎప్పుడైతే చేశారో వారికి స్వస్థత వచ్చినట్లుగా చూస్తున్నాం. 27వ వచనం మనం చదివినట్లయితే, ఆయన ఐగుప్తీయులను హతము చేయించు మన ఇళ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తీయుల్లో విడిచిపెట్టెను అనవలనని చెప్పును. అయితే ఆనాడు ఇశ్రాయేలీయులు స్వస్థత పొందినట్లుగా చూస్తున్నాం, మరణం నుండి విడుదల పొందినట్లుగా చూస్తున్నాం. అలాగే మనకు కూడా స్వస్థత చేకూరాలంటే సిలువ అవసరం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆనాడు మారానీళ్లు. నిర్గమకాండము 15వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదివినట్లయితే, మోషే ఎర్ర సముద్రం నుండి జొన్నలు సాగ చేయగా వారు షూర్ అరణ్యమునకు వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువల్ల దానికి మారా అను పేరు కలిగిన. అయితే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఒక చోటకు వచ్చినట్లుగా చూస్తున్నాం, మారాకు వచ్చినట్లుగా చూస్తున్నాం. అక్కడ ఉన్న నీళ్లు చేదుగా ఉండడం వల్ల వారు ఆ యొక్క నీళ్లు త్రాగలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. అన్నాడు ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుక్కున్నారంటండి. అతడు యెహోవాకు మొరపెట్టినట్లుగా చూస్తున్నాం. అతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములైను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన నడిచినడలా నేను ఆనాడు మనం చూసినట్లయితే ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఆ యొక్క మారా నీళ్లు చేదుగా ఉండడం వల్ల వారు త్రాగలేకపోయినట్లుగా చూస్తున్నాం. అయితే ఆనాడు మోషేకి తండ్రి యెహోవా సెలవిచ్చారు, ఒక చెట్టును చూపినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క చెట్టుకి సాదృశ్యము ఆ యొక్క కల్వరి సిలువ. ఆ యొక్క సిలువను ఎప్పుడైతే ఆ యొక్క నీళ్ళల్లోకి ముంచారో ఆ యొక్క నీళ్లు మధురములైనట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క నీళ్లు మధురముగా మార్చబడిపోయినట్లుగా చూస్తున్నాం. అలాగే రోజుల్లో మనం జీవిస్తున్నాం. మన యొక్క జీవితంలో చేదు అనుభవాలు, చేదు ఎక్స్పీరియన్సెస్ మనము అనుభవిస్తున్నాం. చేదు అనుభవాలు అనుభవిస్తున్నప్పుడు ఆ యొక్క క్రాస్ ని, ఆ యొక్క సిలువని మన యొక్క జీవితంలోకి ఎప్పుడైతే తెచ్చుకుంటామో ఆ యొక్క చేదు అనుభవాలు మధురమైన అనుభవాలుగా మార్చబడతాయి. చేదు అనుభవాలు పోవాలంటే మన యొక్క జీవితంలోంచి సిలువను తెచ్చుకుందాం. చేదు అనుభవాలంటే చేదు అనుభవాలు ఏమీ లేవనుకోవచ్చు. సమస్య ఒక చేదు అనుభవం, వ్యాధి ఒక చేదు అనుభవం, ఇరుకు ఇబ్బందులు ఒక చేదు అనుభవం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒక చేదు అనుభవం. ఆ యొక్క చేదు అనుభవాల నుండి విడుదల పొందాలంటే ఆ యొక్క సిలువను ఎప్పుడైతే తెచ్చి ఆ యొక్క మన యొక్క జీవితంలో ముంచి ఆ యొక్క చేదు అనుభవాలను ఎప్పుడైతే ముంచామో అవి మధురమైన అనుభవాలుగా మార్చబడతాయి. మధురమైన అనుభవాలు గుండా మన యొక్క జీవితం కొనసాగుతుంది. కాబట్టి ఆనాడు వారు ఎప్పుడైతే ఆ యొక్క చెట్టుని ఆ యొక్క నీళ్ళల్లో వేశారో మధురంగా మార్చబడిపోయినట్లుగా చూస్తున్నాం. ఆనాడు తండ్రి
తండ్రి అయిన యెహోవాకు చక్కని వాగ్దానం చేసినట్లుగా చూస్తున్నాం. ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో ఏ రోగమో మీకు కలుగజేయను, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. అలాగే ఈ యొక్క మాట ప్రతి క్రైస్తవ బిడ్డకి చెప్పుచున్నాడు, ప్రతి క్రైస్తవ కుటుంబానికి చెప్పుచున్నాడు, ప్రతి క్రైస్తవ సంఘానికి చెప్పుచున్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. ఆయన వాగ్దానం చేశారు, ఆ యొక్క వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తారు. ఎందుకంటే లేఖనాలు మాట్లాడుచున్నవి, ఆయన అబద్ధ మాటకు మానవుడు కాడు, ఆయన పశ్చాత్తాపట్టుకు నడిపించుడు గారు, ఆయన చెప్పి చేయకూడనా మాటిచ్చి స్థాపింపకూడనా, ఇదిగో జీవించబడి సెలవైన దానిని నేను మార్చలేను. అయితే ఆయన వాగ్దానం చేశారు, అది తప్పకుండా నెరవేరుస్తారు. మూడవదిగా మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 6వ వచనం నుంచి మనం చదువుకున్నాం. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయిరి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆనాడు ఇశ్రాయేలీయులు మోషే అహరోనులు దేవుని మీద సనుక్కున్నట్లుగా చూస్తున్నాం. సనుక్కున్నప్పుడు ఆనాడు తండ్రి అయిన యెహోవా వారి మీదకి తాపకరమైన సర్పములను పంపించినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క తాపకరమైన సర్పములను పంపించినప్పుడు వారిలో చాలా మంది ఇశ్రాయేలీయులను కరిచినప్పుడు అనేక మంది చనిపోయినట్లుగా చూస్తున్నాం. వారు అనేక మంది చనిపోయినప్పుడు ఆ యొక్క సర్పాలు మోషే అహరోనుల మీద నుంచి కూడా పాస్ అయి ఉంటాయి. కానీ వీరు గొర్రె పిల్ల రక్తం కింద ఉన్నట్లుగా చూస్తున్నాం. వీరు గొర్రె పిల్ల రక్తం కింద ఎప్పుడైతే ఉన్నారో వీరిని కాటేయడానికి ఆ యొక్క సర్పాలకి అధికారం లేవు. కాబట్టి ఇశ్రాయేలీలందరినీ కూడా కోటేసినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలీలందరినీ కోటేసినప్పుడు వారిలో చాలా మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మోషేని వేడుకుంటున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ యొక్క సర్పములు తొలగించినట్లు ఆయనను వేడుకొనమని. మళ్ళీ ప్రజలు మోషే యొద్దకు వచ్చారండి. ఈ యొక్క సర్పాలు, ఈ యొక్క తాపకరమైన సర్పాలు మా యొద్ద నుండి పోవాలని మళ్ళీ తండ్రి యెహోవాను వేడుకొనమని మోషే దగ్గర చెప్పినట్లుగా చూస్తున్నాం, మనం చేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ తండ్రి యెహోవా మోషేకి ఆ యొక్క సర్పాలను పోవాలంటే ఒక విషయం చెప్పినట్లుగా చూస్తున్నాం. ఎందో వచ్చిన మనం చదువుకుందాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయక, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకుదని మోషేకు చెప్పను. ఒక ఇత్తడి సర్పం చేయించమని ఆనాడు తండ్రి యెహోవా మోషేకు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఒక ఇత్తడి సర్పం చేయించి ఒక పోలు మీద దాన్ని పెట్టి అక్కడ నిలబెట్టమన్నారు. ఎవరైతే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని నిదానించి ఎప్పుడైతే చూస్తారో వారు బ్రతుకుతారని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క ఇత్తడి సర్పానికి సాదృశ్యం క్రీస్తు యొక్క శిలువ. ఆ యొక్క సిలువను ఎప్పుడైతే నిదానించి చూస్తామో, ఆ యొక్క కల్వరి సిలువను, ఈ యొక్క తాపకరమైన సర్పాలు, వ్యాధి యొక్క సర్పం, సమస్య యొక్క సర్పం, ఆ యొక్క సర్పాల నుండి మనం విడుదల పొందాలంటే ఆ యొక్క సిలువను ఎప్పుడైతే, ఆ యొక్క కల్వరి సిలువను నిదానించి ఎప్పుడైతే చూస్తామో మనకి స్వస్థత కలుగుతుంది. ఆ యొక్క వ్యాధి నుండి, ఆ యొక్క తాపకరమైన సర్పం నుండి మనకి జీవం కలుగుతుంది. ఒకవేళ ఆత్మీయ స్థితిలో చనిపోయి ఉన్నామేమో, మనం ఎప్పుడైతే ఆ యొక్క కల్వరి సిలువను నిదానించి ఎప్పుడైతే చూస్తామో ఆయన మనల్ని బ్రతకనిస్తారు. ఆ యొక్క ఆత్మీయ జీవితంలో మనం బ్రతుకుతాం. ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారు బ్రతుకుతారని చెప్పినట్లుగా చూస్తున్నాం, అన్నట్టుగానే జరిగినట్లుగా చూస్తున్నాం. అలాగే మన యొక్క జీవితంలోంచి, మన యొక్క కుటుంబంలోంచి ఆ యొక్క తాపకరమైన సర్పాలు పోవాలి. ఆ యొక్క తాపకరమైన సర్పాలు ఉండకూడదు. క్రైస్తవ సంఘాల్లో యొక్క తాపకరమైన సర్పాలు ఉండకూడదంటే ఆ యొక్క క్రాస్ ని మనం ఎప్పుడైతే తెచ్చుకున్నామో, ఇప్పుడు వరకు రిజల్ట్స్ మనం చూసాం, ఆ యొక్క రిజల్ట్స్ ని మన యొక్క జీవితంలో కూడా మనం చూస్తాం. ఇప్పుడు వరకు క్రాస్ ని మనం ధ్యానించాం. అయితే ఆ యొక్క క్రాస్ కి 2 భాగాలు ఉన్నాయి. ఎదుట భాగము, వెనుక భాగము. ఫ్రంట్ ఆఫ్ ద క్రాస్, బ్యాక్ ఆఫ్ ద క్రాస్. ఎదుట భాగాన్ని మనం చూసినట్లయితే ఎదుట భాగము రక్షణ, వెనుక భాగము స్వస్థత. ఫ్రంట్ ఆఫ్ ద క్రాస్ ఇస్ సాల్వేషన్, బ్యాక్ ఆఫ్ ద క్రాస్ ఇస్ హీలింగ్. అయితే మొదటి భాగం మనం చూసినట్లయితే రక్షణ. మనము రక్షించబడాలంటే ఆ యొక్క శిలువ యొక్క 2 భాగాలను కూడా మనం చూడాలి. మొదటి భాగం మనం చూసినట్లయితే 103వ కీర్తన 3వ వచనం మనం చదువుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ యొక్క సంకటములన్నిటినీ
కుదుర్చువాడు. మనం చూసినట్లయితే దోషములు, మనకి రక్షణ కావాలంటే ఆ యొక్క సిలువ వైపు చూడాలి. ఆ యొక్క సిలువను మన యొక్క గృహంలోకి ఎప్పుడైతే తెచ్చుకున్నామో, మనకున్న దోషాలను బట్టి, మనకున్న పాపాలను బట్టి, ఆ యొక్క పాపాలు ఎప్పుడైతే క్షమించబడినాయో మనకి సాల్వేషన్ దొరుకుతుంది, మనకి రక్షణ దొరుకుతుంది. ఇది సిలువ యొక్క ఎదుట భాగం. వెనుక భాగాన్ని మనం చూసినట్లయితే హీలింగ్. 4వ వచనం మనం ధ్యానించినట్లయితే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధి అంటే వ్యాధి, సమాధి అంటే మరణం. ఆ యొక్క సమాధిలో నుండి, ఆ యొక్క మరణంలో నుండి ఆనాడు ఇశ్రాయేలీయులకి ఇదే విషయం జరిగిందండి. సమాధిలో నుండి వారు విడిపింపబడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి సమాధిలో నుండి, వ్యాధిలో నుండి, ఆ యొక్క మరణంలో నుండి మనం రక్షించబడాలంటే సిలువ మన యొక్క జీవితంలో ఉండాలి. సిలువ ఎప్పుడైతే మన యొక్క జీవితంలోకి తెచ్చుకున్నామో ఈ యొక్క 2 రకాలైన ఎక్స్పీరియన్సెస్ కూడా మనం చేయగలం. ఎందుకంటే యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడి ఉందండి. ఏమనండి, సిలువ యొక్క 2 భాగాలు కూడా. కొత్త నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం మనం చదివినట్లయితే, జనులు ఒక పక్షవాయువు గలవాణ్ణి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తెచ్చినట్లుగా చూస్తున్నాం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూసి వారు ఒక విశ్వాసంతో తెచ్చినట్లుగా చూస్తున్నాం. విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభుల వారికి తెచ్చారు. అయితే యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పను. క్రాస్ యొక్క ఫ్రంట్ భాగంగా మనం చూస్తున్నాం. కాబట్టి నీ పాపములు క్షమించబడి ఉన్నవి, రక్షణ వచ్చినట్లుగా చూస్తున్నాం, పాప క్షమాపణ పొందినట్లుగా చూస్తున్నాం, సాల్వేషన్ పొందినట్లుగా చూస్తున్నాం. సిలువ యొక్క వెనుక భాగం కూడా ఎక్స్పీరియన్స్ చేశాడు. 6వ వచనం మనం చదువుకుందాం. అయినను పాపము క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, అయితే ఇది సిలువ యొక్క వెనుక భాగం. ఈ యొక్క సిలువ యొక్క వెనుక భాగం ఏంటండి? స్వస్థత పొందినట్లుగా చూస్తున్నాం. రక్షణ పొందాడు, స్వస్థత కూడా పొందినట్లుగా చూస్తున్నాం. అలాగే సిలువను మన యొక్క జీవితంలోకి ఎప్పుడైతే తెచ్చుకున్నామో, ఒకవేళ ఏమన్నా పాపం చేసి ఉండొచ్చు, ఒకవేళ దేవునికి విరుద్ధమైన చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు, దాని నుండి మనం రక్షణ పొందుతాం, దాని నుండి మనం విముక్తి పొందుతాం. సిలువను ఎప్పుడైతే మన యొక్క జీవితంలోకి తెచ్చుకున్నామో మనం పాపం నుండి కూడా విడిపింపబడగలం, అదే రీతిగా స్వస్థత కూడా పొందగలం. అయితే కనాను స్త్రీ గురించి కూడా మనం చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 25 నుంచి 30 వచనాలు మనం చదివినట్లయితే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు తూరు సీదోన్ అనే గ్రామానికి వచ్చి ఆయన ఒక ఇంట్లో ఉండి, నేను ఈ ఇంట్లోనే ఉంటాను, ఎవ్వరికి నేను ఇక్కడ ఉన్నానని చెప్పొద్దని ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఈ కనాను స్త్రీ ఎలాగోలా తెలుసుకుందండి. ఎవరు చెప్పారో బైబిల్లో మెన్షన్ చేయబడలేదు, కానీ ఎలాగోలా తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చినట్లుగా చూస్తున్నాం. అపవిత్రాత్మ పట్ల చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయన్ను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడను. ఆ స్త్రీ సురోఫెనికాయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెతో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయన వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లల మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టె మొక్క తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదన్ను. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆ యొక్క కనాను స్త్రీ వచ్చినట్లుగా చూస్తున్నాం. కనాను స్త్రీ వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల మీద పడినట్లుగా చూస్తున్నాం. తన యొక్క కుమార్తె అపవిత్రాత్మలతో పీడింపబడుచున్నట్లుగా చూస్తున్నాం. తన యొక్క కుమార్తెని స్వస్థపరచమని చెప్పినట్లుగా చూస్తున్నాం. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక బౌండరీ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక సరిహద్దు ఉన్నట్లుగా చూస్తున్నాం. అదేంటంటే, నేను నశించుచున్న ఇశ్రాయేలీయుల కొరకే వచ్చాననే ఒక సరిహద్దు ఉన్నట్లుగా చూస్తున్నాం. తీరా చూస్తే ఈవిడ గ్రీసు దేశస్తురాలు, అక్కడ అందరూ అన్య ప్రజలు, ఈవిడ అన్య స్త్రీగా మనం చూస్తున్నాం. కనాను స్త్రీ అంటే అన్య స్త్రీ వచ్చి కుమార్తెని బాగా చేయమని అడిగింది. అప్పుడు ఆమెతో చెప్తున్నాడు, పిల్లల రొట్టె మొక్క తీసి, పిల్లలంటే ఇశ్రాయేలీలు
కుక్క పిల్లలంటే ఈవిని కుక్క అని సంబోధించినట్లుగా చూస్తున్నాం. పిల్లలు రొట్టె మొక్క తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు, జెంటైల్స్ అని ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదంటే ఆమె ఎవరైనా కుక్క అని సంబోధిస్తూ అవుతారండి? వెంటనే కుక్క అని సంబోధించినప్పుడు మనకెందుకని వెళ్ళిపోతారు. కానీ ఆమె యొక్క విశ్వాసం కుక్క అని సంబోధించిన సరే పర్లేదు, కుక్క అని సంబోధించిన ఆయన వెనకాల స్వస్థపరచని బతుమాలకుంటున్నట్లుగా చూస్తున్నాం. వెన్నే ఆమె ఏమని రిప్లై ఇస్తుందంటే, అందుకు ఆమె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల మీద ఉండి పిల్లలు పడవే రొట్టె మొక్కలు తినను కదా అని ఆయనతో చెప్పను. అయితే ఆ యొక్క కనాను స్త్రీ చెప్పుచున్న అన్నాడు ఆయనకి ఒక సరిహద్దు ఉన్నట్లుగా చూస్తున్నాం. నశించుచున్న ఇశ్రాయేలు కొరకే వచ్చానని ఆ యొక్క బౌండరీ ఉంది. ఈవిడేమో ఆ యొక్క విశ్వాసంతో ప్రభువా, యజమాని బల్ల మీద నుండి పడిన రొట్టె మొక్కలు కుక్క పిల్లలు కూడా ఆశపడతాయి కదా ప్రభు అంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పదని. ఈవిడ ఎప్పుడైతే ఆయన యొక్క బౌండరీ పగలగొట్టి ఆయన యొక్క బౌండరీలోకి వెళ్ళిందో, ఆయన యొక్క బౌండరీ నుండి బయటకు వచ్చి ఆమె యొక్క కుమార్తెను స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలీలకే ఉన్న రక్షణ అన్యజనులకు కూడా ఎక్స్టెండ్ అయినట్లుగా చూస్తున్నాం. అన్యజనులకు కూడా ఆ యొక్క రక్షణ వచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే ఈ రోజుల్లో మనందరం ఈ యొక్క లోకంలో జీవిస్తున్నాం. ఆనాడు ఆ యొక్క కనాను స్త్రీ అడిగిన రీతిగా మనం ఎప్పుడైతే అడిగామో, మనం ఎప్పుడైతే ఆయన యొక్క సముఖంలో విశ్వాసంతో ప్రార్థన చేశామో ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. అదే రీతిగా మనం చూసినట్లయితే 12 వేళ్ల నుండి రక్తస్రావ రోగం గల స్త్రీ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె యొక్క దబ్బంతా ఖర్చు పెట్టేసుకుంది, ప్రతిదీ ఖర్చు పెట్టింది, కానీ ఫలితం లేదు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మామూలుగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క రక్తస్రావ రోగం గల స్త్రీ వెళ్లి ఆయన యొక్క విశ్వాసంతో ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతానన్న విశ్వాసంతో వెళ్లి ఆయన యొక్క వస్త్రపు చెంగు గొప్ప విశ్వాసంతో పట్టుకున్నట్లుగా చూస్తున్నాం. ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు ఆ యొక్క స్త్రీ స్వస్థపడినట్లుగా చూస్తున్నాం. వెంటనే ఆమె ఎంత విశ్వాసంతో ఆ యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందంటే ఆయన్ని నిలిపేసినట్లుగా చూస్తున్నాం. ఆ గొప్ప విశ్వాసము యేసుక్రీస్తు ప్రభుల వారిని నిలిపేసినట్లుగా చూస్తున్నాం. వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారిని నిలిచిపోయారు. నా యొక్క ప్రభావం నాలో నుండి వెళ్లిపోయింది, ఎవరు నన్ను ముట్టుకున్నారు. అంత గొప్ప విశ్వాసము ద్వారా 2 రకాలైన రిజల్ట్స్ జరిగినట్లుగా చూస్తున్నాం. మొదటిది ఆవిడ స్వస్థత పొందింది, రెండోది యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్న ప్రభావము ఈమెలోకి వచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆగిపోయి ఎక్కడ నన్నెవరో పట్టుకున్నారు, ఆ యొక్క ప్రభావం నాలో నుండి వెళ్ళిందని చెప్పినట్లుగా చూస్తున్నాం. అంత గొప్ప విశ్వాసంతో పట్టుకున్నట్లుగా చూస్తున్నాం. ఆమె స్వస్థపడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనము కూడా ఆనాడు రక్తస్రావ రోగం గల స్త్రీ వలె మనం కూడా విశ్వాసముతో ప్రార్థన చేస్తామో ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. ఆయన్ని నిలిపేసే విశ్వాసం, అంత విశ్వాసం మన యొక్క హృదయంలో ఎప్పుడైతే ఉందో, అంత విశ్వాసం మన యొక్క హృదయంలో ఎప్పుడైతే నింపుగా ఉండి ప్రార్థన చేశామో మనకున్న ప్రతి సమస్య నుండి కూడా మనం విడుదల పొందగలం. చివరిగా గుడ్డి భర్తమైన మనం చూసినట్లయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరుకో గుండా పాస్ అయిపోతున్నారు. అదే లాస్ట్ స్టెప్, ఎందుకంటే ఆయన సిలువ వేయబడి చెరపబడతారు. అదే లాస్ట్ స్టెప్, ఆయన ఎరుకో పట్టణం గుండా పాస్ అయిపోతున్నారు. ఆనాడు గుడ్డి భర్తమే ఎలాగోలా తెలుసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గం గుండా వెళ్తున్నారని. ఆ యొక్క మార్గం గుండా వెళ్తున్నారని గుడ్డి భర్తమే తెలుసుకుని వెంటనే గుడ్డి భర్తమే కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, యేసు నన్ను కరుణించని బిగ్గరగా కేకలు వేశారని. వెంటనే శిష్యులు అక్కడ ఉన్న వాళ్ళందరూ గద్దించారు, ఊరుకున్న మనం గద్దించారు. మరీ ఎక్కువగా కేకలు వేసినట్లుగా చూస్తున్నాం. దావీదు కుమారుడా నన్ను కరుణించు, యేసు నన్ను కరుణించు అని కేకలు వేసినట్లుగా చూస్తున్నాం. వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క గుడ్డి భర్తమేని తెమ్మన్నట్లుగా చూస్తున్నాం. ఆ యొక్క గుడ్డి భర్తమేని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర తెచ్చిన తర్వాత నేను నీకేం చేయాలి అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు గుడ్డి భర్తమేని అడిగినట్లుగా చూస్తున్నాం. అప్పుడు గుడ్డి భర్తమే నాకు చూపు కావాలని అడిగినప్పుడు ఆనాడు గుడ్డి భర్తమేకి చూపించి స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. ఆనాడు అదే లాస్ట్ చెప్పండి, అదే గుడ్డి భర్తమే ఈయన ఎప్పుడు ఇలాగే పాస్ అవుతా ఉంటారు కదా, ఇంకోసారి వచ్చినప్పుడు మనం చూసుకున్నాంలే అని నిర్లక్ష్యం చేస్తుంటాడు. గుడ్డి భర్తమై గుడ్డివాడుగానే ఉండిపోను. కానీ ఆనాడు గుడ్డి భర్తమై ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు
దొరికింది అవకాశం వదిలిపెట్టలేదండి, నిర్లక్ష్యం చేయలేదు. రక్షణ పొందడానికి నిర్లక్ష్యం చేయలేదు. నేను రక్షణ పొందాలి, నేను స్వస్థపరచబడాలి, ఆ యొక్క అవకాశాన్ని ఆనాడు గుడ్డి భర్తమై వదలలేదు. వెంటనే కేకలు వేశాడండి. క్రీస్తు మమ్మల్ని ఖండించమని ఒకవేళ మనం చెప్తే వెనకాల సమస్యలు వస్తే ఊరుకుండమని, కానీ మరీ ఎక్కువగా ఎప్పుడైతే మనం కేకలు వేసామో ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. ఇదే లాస్ట్ ట్రిప్ ఏమో, ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభు లాస్ట్ ట్రిప్ అండి. ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాంలే అని ఆనాడు గుడ్డి భర్తమైన నిర్లక్ష్యం చేయలేదు. అలాగే ఇదే లాస్ట్ ట్రిప్ ఏమో, సువార్త టీవీల ద్వారా, రేడియోల ద్వారా, పబ్లిక్ మీటింగ్స్ ద్వారా సంఘాల్లో వాక్యం ప్రకటించబడుతుంది, బాగా ప్రకటించబడుతుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మనం ఎప్పుడైతే ఆనాడు గుడ్డి భర్తమే వేసిన కేకల వలె మనం ఎప్పుడైతే కేకలు వేస్తామో, ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు, ఆయన మనకి రక్షణ అనుగ్రహించే దేవుడు. మనము నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేయకుండా మనం ఎప్పుడైతే దేవుని యందు విజ్ఞాపన చేస్తామో ప్రభు నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు. అలాడు గుడ్డి భర్తమై స్వస్థత పొందాడు. అలాగే మనం కూడా అలాడు గుడ్డి భర్తమై వాళ్ళ స్వస్థత పొందాలంటే నిర్లక్ష్యం చేయకుండా దొరికిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం, దొరికిన అవకాశాన్ని వాడుకుందాం. ఎప్పుడైతే మనం ఆయన్ని పిలిచామో, ఆ యొక్క సిలువను ఎప్పుడైతే మన యొక్క జీవితంలోకి తెచ్చుకున్నామో, మనల్ని అందరినీ ఆశీర్వదించే దేవుడు. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించిన కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ యొక్క నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మంచి వర్తమానాన్ని మాకు ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు ప్రభా. వింటున్న వారందరినీ దీవించమని నడిచినాడు ప్రభా, వారి యొక్క కుటుంబాన్ని దీవించమని నడిచినాడు ప్రభా. వాళ్ళు ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో ఆ యొక్క వారి యొక్క జీవితాల్లో స్వస్థత దయచేయమని నడిచినాడు ప్రభా. మీ యొక్క ఆత్మశక్తిని కుమ్మరించమని నడిచినాడు ప్రభా. ఎవరెవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని నడిచినాడు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తితో దర్శించమని నడిచినాడు ప్రభా. నీ యొక్క ఆత్మ బలాన్ని దర్శించమని నడిచినాడు ప్రభా. ఒకవేళ బిడ్డలు లేరేమో, బీపీ ఏమో, షుగర్ ఏమో, క్యాన్సర్ ఏమో, ఏ స్కిన్ డిసీజ్ ఏమో, ఏ వ్యాధైనా కూడా మీరే స్వస్థపరచమని నడిచినాడు ప్రభా. బిడ్డలు లేకపోతే బిడ్డలు ఇమ్మని నడిచినాడు ప్రభా. ఏ పెద్ద సమస్య అయినా, ఏ పెద్ద వ్యాధి అయినా, ఒకవేళ వైద్యులు ఏం చేయలేకపోవచ్చు, వైద్యులు చనిపోతామని చెప్పండొచ్చు, మీరే గొప్ప కార్యం జరిగించమని నడిచినాడు ప్రభా. వారింటిలో ఏ సర్పాలు ఉన్నాయో, తాపకరమైన సర్పాలు ఉన్నాయో, ఆ యొక్క తాపకరమైన సర్పాలన్నింటినీ పరిశుద్ధాత్మతో కాల్చమని నడిచినాడు ప్రభా. మీ యొక్క సిలువని వారి యొక్క హృదయంలోకి తెచ్చుకోవడానికి సహాయం చేయమని నడిచిన ప్రభా. యేసు నామములో ఆత్మకార్యం మీ యొక్క కుటుంబం మీ యొక్క రోజు జరగబోతుంది. ఆత్మకార్యం మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపబడుతుంది, మీ యొక్క హృదయంలో నింపబడుతుంది. రిసీవ్ చేసుకోండి, రిసీవ్ చేసుకోండి. ప్రతి బిడ్డని ఆశీర్వదించే దేవుడు ప్రభా. మాకందరికి ఆశీర్వాదమానాన్ని అందించారు, మీకు వందనాలు. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కృపల్లో భద్రపరచమని ఈ యొక్క వాక్యం వారి హృదయంలో చొచ్చుకోగలట్లు సహాయం చేయండి దేవా. అపవాదం వచ్చి వెతికెళ్ళిపోకుండా సహాయం చేయండి దేవా. ఈ యొక్క వాక్యము 30 60 100 ఫలింప చేయమని యేసు నామం నడిచినాం తండ్రి, ఆమేన్. ప్రభు నామ పేత అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మా అడ్రస్ ప్రార్థనా మందిరం, బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీల హౌస్, డోర్ నెంబర్ 2-43-3, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి. మా పిన్ కోడ్ నెంబర్ 533101. మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 9849590298, 9490712423, 088324202982432020